కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఒకటే విషయం మాట్లాడుకుందాం ఇక్కడ. వీడియో స్కిప్ చేయకండి ప్లీజ్. ప్రభుత్వం రాకముందుకు మన రేవంత్ రెడ్డి గారే కావచ్చు, మంత్రి సీతక్కనే కావచ్చు, కొన్ని వీడియోలు వైరల్ అయినాయి బాగా. అంటే ప్రజల్ని తప్పుదో పట్టించడానికి చేసిర్రా, మరి ఎలక్షన్లో గెలవనికి చేసిర్రా అప్పుడు తెలియదు. కానీ అవి తిరిగి గాలివానై మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తాయని తెలియదు పాపం వీళ్ళకు. అందుకే ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ మనం మాట్లాడే ముందు అది నిజమా కాదా, లేకుంటే కర్మగాలి మళ్ళీ అది మన దగ్గరకు వస్తుందా అని చెప్పి కొన్ని ఆలోచన చేయాలి. సిక్స్త్ సెన్స్ అని ఉంటుంది కదా, దాన్ని కాపాడుకోవాలి. దాని ద్వారా కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి. ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు, సెక్రటరీ ముంగట వడ్లు కొనాలి అని చెప్పి ఉరికిండు. ఇట్లా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ వచ్చినాకలా నరేంద్ర మోడీ కొనకపోతే కేసీఆర్ కొనిపియాలే అంటివా. మొత్తం వీడియోలు రికార్డింగ్ చేసిర్రా, అది ఎక్కడ పోతుంది, అది అక్కడే ఉంటుంది. మరి ఈరోజు రైతన్నను చంపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? రైతన్న మెడకు ఉరితాడు ఎవలేసిర్రు? రేవంత్ రెడ్డి కాదా? చెప్పాలి. వీడియో చూస్తున్న తెలంగాణ ప్రజలారా కొంచెం కామెంట్ పెట్టుది. మీరే కదా వడ్లు కొనాలని చెప్పి ధర్నా చేసిర్రు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క వడ్ల గింజ కొనకుండా ఉంటే అన్నారా? ఏడబోయింది? ఏ కళ్ళంలో చూసినా వడ్లు నీళ్ళల్లో మొత్తం దారబోతున్నాయి. మొత్తం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, సరే గిట్టుబాటు ధర తర్వాత నాయన ఉన్న వడ్లను కొనుర్రా నాయన అంటే కూడా ఐకేపీ సెంటర్లో ముఖం చూసిన వాళ్ళు ఏడాట. ఇది జరుగుతుంది మన తెలంగాణ ప్రభుత్వంలో. ఇవి వీడియోలు చూడాలి కొంచెం మీరు కూడా, స్కిప్ చేయకూడదు వీడియో. అందుకే ముందే చెప్తున్నా, ఇంకా ముందటుంది వీళ్ళకు ముసళ్ళ పండుగ. కానీ అయిపోయిందా? సరే, రైతులను ఎట్లాగో సర్వనాశనం చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడే కాదు, 60 ఏండ్ల రోజు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు వచ్చేటప్పుడు ఒక మాట చెప్పిండు. అది తెలంగాణ ప్రజలకు అర్థం కాలే. మన తెలంగాణ ప్రజలకు జల్దీ సోసాయించది. కొంచెం గట్టిగా డీప్గా చెప్తే అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకు. ఏం చెప్పిండు? ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యము దెత్తం అని అన్నాడా? ఇంటి ఇచ్చిండా మీకు రేవంత్ రెడ్డి? ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్నాడు. ఇక్కడే మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందే? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇబ్బంది చేసే రాజ్యం, ఇబ్బంది పెట్టే రాజ్యం. మళ్ళా రైతుల ఆత్మహత్యలు, రైతు గోసలు, విద్యార్థుల సావులు. తెలంగాణలో ప్రతి పౌరుడు చదువుకోవద్దు, చదువుకుంటే వాడు తెలివికలుడు అయిపోతాడు, రేపు పొద్దుగాల మనని ప్రశ్నిస్తాడని చెప్పి 60 ఏళ్ల కాలంలో ఇందిరమ్మ రాజ్యంలో గివే ఉండే. చెప్పకనే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెస్తా అని చెప్పి. కానీ మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే అది ఇల్లు ఊల్పేసుడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టుడు, ప్రజల్ని దోసుకునుడు, రైతులను చంపుడు. ఇవన్నీ ఎవరు చెప్పరు. మ్యాక్స్ న్యూస్లో ప్రజా న్యూస్ కాబట్టి మేము చెప్తున్నాం. ఇట్లా వేసుకుంటారు కావచ్చు, కేసులు వేసుకోరి. ప్రజల కోసం కేసులు పడ్డా మంచిదే. కానీ మళ్ళీ ఏమన్నాడు సారు? పెట్రోల్ గురించి ఒక మాట మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. మేడంది కూడా ఉంది, వీడియో ఉంది మేడంది, ఇంకా చేద్దాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే, సగం పైసలు కేసీఆర్ జేబులోకి పోతున్నాయి, సగం పైసలు మోడీ జేబులోకి పోతున్నాయి అట. మరి ఇవాళ అయ్యా సార్, ఇవాళ ఎంతైంది పెట్రోలు? మరి మీ జేబులోకి ఎన్ని పోతున్నాయి అయ్యా? మీ జేబులోకి ఎన్ని పోతున్నాయి? మేరా సాత్ జోడో అన్న మోడీ జేబులోకి ఎన్ని పోతున్నాయి? అంటే ఇద్దరు కలిసి పంచుకుంటారా మరి ఇప్పుడు మీరు? అంతేనే కదా, మీరు చెప్పిన మాటనే కదా సార్ ఇది. గద్దెనెక్క ముందుకు ఓ మాట, గద్దెనెక్కినాకలా ఓ మాట. ఓడెక్కేదాకా ఓడమల్లన్నా
ఓడెక్కినాక బోడం మల్లన్న. ఇక చూడు ఈ వీడియో కూడా ఒకసారి తెలుస్తుంది తెలంగాణ ప్రజలు. దాదాపుగా 60 రూపాయలు అదనపు భారం ప్రజలపై మోపి అమ్మో కరోనా కష్టకాలం ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి రాయితీలు కానీ అయ్యా ఎలాంటి రూపాయి సాయం కానీ నిత్యావసర వస్తువులు ఇవ్వనటువంటి ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షల రూపాయలు కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చి వాళ్ళని బాగు చేస్తా ఉంది. బా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తల్లి దండం నీకు, నీ కాలు ముక్త. చూసిర్రా బంగారు తల్లి ఏమంటుంది? తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ వీడియో అది పుష్కరం. ఇప్పుడు అనుకున్నారు మళ్ళీ ఆయనత రేవంత్ రెడ్డి గారు ఈమె పదవికి గండం పెట్టే ఛాన్స్ ఉంటుంది మళ్ళా. మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేదు మరి ఇట్లాంటి వీడియోలు? ఇప్పుడు కూడా చేయాలి కదా అమ్మా. నీ బండ్లే పెట్రోల్ తర్వాత ఫస్ట్ గా ములుగు ప్రజలకు కొంచెము పెట్రోల్ గురించి తర్వాత కొంచెం ములుగుల బండేసుకొని తిరిగి కూడా ప్లేసులు లేవు. కొంచెంగా ములుగు ప్రజలను కొంచెం పట్టించుకోతాలి నీ కాల్మోక్త. ఈ వీడియోల తర్వాత ఆల్రెడీ ఒక పేరు వేసిర్రు మీ మీద, నా నోటితో నేను చెప్పదలుచుకోలేను అది. ఆ పేరు మార్చుకొని తెలంగాణ తల్లిగా పేరు తెచ్చుకో కొంచెం. అందుకే గద్దెను ఎక్కనప్పుడు మనం కొన్ని పనులు చేయొద్దు, అవి తిరిగి మన మీదకే చుట్టుకుంటాయి మళ్ళా. ఇట్లాంటి పనులు చేస్తే ఆలోచన చేయాలి. అరే మనం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మళ్ళీ మనం చేయకుంటే మన ప్రజలు చెప్పులతో కొడతారా మనని అని చెప్పి. ఏం చేసిర్రు ఇప్పుడు? 110 రూపాయలు 111 రూపాయలు చేస్తారు. మరి ఎవరి జేబులో పోతున్నాయి అమ్మ? అడగరా అదొకసారి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారిని అడుగు ఒకసారి. మరి సార్ మరి మనం పాత రోజుల్లో మరి మన గవర్నమెంట్ రాకముందుకు వీడియోలు చేసినాం కదా, మరి కనీసం అవన్న తీసేపిరి. మరి ప్రజలు ఆ వీడియో చూసుకొని మా ఇంటికి వస్తుర్రు అమ్మ, అప్పుడు చక్కదనంగా మాట్లాడాం కదా, మరి ఇప్పుడు ఎందుకు సార్? మరి ఇప్పుడు పైసలు ఎవరో పోతున్నాయి? మరి మోడీ అకౌంట్లోకి పోతున్నాయా లేకుంటే మన అకౌంట్లోకి వస్తున్నాయా? మన అకౌంట్లోకి వస్తే కొంచెం మరి నా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయిస్తారు అని చెప్పి అడుగు. తప్పేం లేదు, మీరు చేసిందే కదా వీడియో ఇది. తెలంగాణ ప్రజలు కొంచెము అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి వీడియోలు చూడురి. ఈ గంపగుత్త వీడియోలు ఈ డబ్బులు ఇచ్చి చేసేది కాదు ఇవి. నాకు 25,000 జీతం, నాకు నా ఇంటికాడ చూడురి తెలుస్తుంది. మీరు అనుకుంటారు కావచ్చు ఎవడో పైసలు ఇచ్చి చేయించిందని చెప్పి. నేను ఉండే స్లమ్ ఏరియాలో నా ఇల్లు కిరాయి 3,000 రూపాయలు ఉంటుంది. పైసల కోసం తీసుకోనో పెంకాసుల కోసమో వీడియోలు చేయట్లేదు నేను. ప్రజలు మారాలి. నా తెలంగాణ ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకోవాలని చెప్పి నేను ఈ యుద్ధంలోకి వచ్చిన. ఇప్పటికైనా అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలారా, ఈ వీడియో ఇట్లాంటి వీడియోలు షేర్ కొట్టాలి అబ్బా. మీరు ఏదో లంగ దొంగల మాటలు ఆ వీడియోలు కాదు. ఇంకా ముందు మంచి మంచి వీడియో చేస్తాను మీకోసం. మస్తుంది మ్యాటర్ మన దగ్గర, అన్నీ బయటకు వస్తున్నాయి. తిరుగుతున్నా, ప్రతి ఒక్క గ్రామాన్ని తిరుగుతున్నా నేను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ కొట్టురి, కామెంట్ కూడా పెట్టురి. నేను మీ తెలంగాణ రాజుబాయిని. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము నేను ప్రశ్నిస్తూనే ఉంటా. జై తెలంగాణ.